पूजये भक्त संयुक्तो मनोभीष्टस्य सिद्धये दुर्गा परादेवतायै नमः। तलौ चंडी विनायकः मन మేళచెరువు గ్రామంలో సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో 1999లో అమ్మవారు ఆవిర్భావమై ఇప్పటికి 27 సంవత్సరాల నుంచి శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత రంగరంగ వైభవంగా అమ్మవారు జరుపుకుంటున్నది। ఈ సంవత్సరం కూడా 2025 విశ్వావసనామ సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి నుంచి అట్లాగే దశమి పర్యంతం ఈ అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా రంగరంగ వైభవంగా జరుగుతున్నవి। ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గణపతి, సౌర, నారసింహ, రుద్ర, చండీ పారాయణ సహిత పూర్వక ప్రత్యంగిర, వనదుర్గా మహావిద్య, మాతంగి మహావిద్య, దశ మహావిద్య పారాయణములు అట్లాగే గణాంనాయ మంత్ర పారాయణములు రోజు నిత్యము జరుగుతున్నవి। సాయంకాలము చక్కగా అమ్మవారికి హవనాది కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు జరుగుతున్నవి। రాత్రి 8 గంటలకు అమ్మవారికి చక్కగా మంగళ నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాద వినియోగములు జరుగుతుంది। 29వ తారీఖు నాడు సప్తమి మూలా నక్షత్రం రోజున ఆ రోజున అమ్మవారికి సరస్వతి పూజ, పిల్లలకు చక్కటి సరస్వతి పూజ చేసి ప్రజ్ఞా మేధ జనసిద్ధ్యర్థం పిల్లలకు చక్కటి విద్యాబుద్ధుల కోసం నేలకు మీద బియ్యాక్షరాలు లిఖించడం జరుగుతుంది। 29వ తారీఖు 30వ తారీఖు నాడు దుర్గాష్టమి, మహానవమి, 2 పెద్ద కార్యక్రమాలు। దుర్గాష్టమి రోజున 30వ తారీఖు 9వ నెల, ఈ నెలలో 30వ తారీఖు నాడు ఉదయం 6 గంటల నుంచి 1వ తారీఖు ఉదయం 6 గంటల వరకు అమ్మవారికి అహోరాత్ర కుంకుమార్చన 24 గంటలు కుంకుమార్చన జరుగుతుంది। ఆ రోజున మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడ ఉన్నటువంటి చండీ పీఠాధిపతులు। అట్లాగే సాయంత్రం రంగరంగ వైభవంగా అమ్మవారిని పుష్పాలంకృతం చేసి పుష్ప వాహనంపై భేరీ మృదంగ వాయిద్యముల చేత మంగళ వాయిద్యములు అంటే ఒక 50 సన్నాయికరలు 50 డోళ్లతో ఊరేగింపు అమ్మవారు బ్రహ్మాండంగా ఆ 100 మంది మేళం సన్నాయి మేళంతో అట్లాగే నవదుర్గ వేషధారణతో రంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలంకరణతో అమ్మవారిని మేళచెరువు గ్రామంలో గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది। ఉదయం పూట 30వ తారీఖు నాడు ఎవరైతే అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై కుంకుమార్చన చేసుకుంటారో వాళ్ళకి అమ్మవారి యొక్క శేష వస్త్రాలు, చీరలు ఆడవాళ్లకు సమర్పించడం జరుగుతుంది। 30వ తారీఖు వచ్చిన వాళ్ళకు వచ్చి కూర్చొని కుంకుమ పూజలో కూర్చొని ఆ యొక్క వస్త్రాన్ని, అమ్మవారి వస్త్రాన్ని స్వీకరించి అన్నదాన స్వీకారం చేసుకో వెళ్ళవలసిందిగా సవినయంగా శ్రీమాతా చారిటబుల్ ట్రస్ట్ త్రిశక్త్యాత్మక చండీపీఠం వారు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు। 1వ తారీఖు రోజున అమ్మవారికి పూర్వాంగ ఉత్తరాంగ సహిత వనదుర్గా మహావిద్య హోమములు, గణాంనాయ హోమములు జరుగుతాయి। అట్లాగే 2వ తారీఖు రోజున అమ్మవారికి చక్కగా దశ మహావిద్య హోమము, మహాపూర్ణాహుతి కార్యక్రమములు జరుగుతాయి। కావున 50 మంది భక్తులు, భక్తాగ్రేసులందరూ కూడా అమ్మ దయకు పాత్రులై అందరూ కూడా దీర్ఘ ఆయురారోగ్య ఐశ్వర్య విపుల ఘనగనక వస్తువాహన పుత్ర పౌత్రాద్య అవిచ్ఛిన్న సంతతి స్థిరలక్ష్మి కీర్తి లాభ యశస్కర సర్వాభీష్టాలు కలిగి జనులంతా కూడా సుఖశాంతితో వృద్ధిల్లాలని చెప్పి కుంకపాక రాధాకృష్ణమూర్తి, సీతాకుమారి దంపతులు, చండీపీఠం, మేళచెరువు వారు అందరినీ కూడా పరిసర గ్రామ ప్రజలు కూడా అందరినీ సాధారణంగా సమూహంగా ఆహ్వానిస్తున్నారు। అందరూ వచ్చి ఇంతటి మహత్తర శతచండీ విశ్వశాంతి మహాయాగంలో పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాము। కేవలం మాతా మహారాజ్ఞికి, ఆదివరాజకి మాతాకి, చండీ మాతాకి, కాళీ మాతాకి, సరస్వతి మాతాకి, ప్రణవ పార్వతీ హర హర